నమస్తే నాగేశ్వర్ గారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెక్ కంపెనీలకు ఒక హెచ్చరిక జారీ చేశారు సార్. భారతీయుల్ని జాబ్స్లో నియమించుకోవద్దు అని చెప్పి. చాలా కాలంగా యుఎస్ రాడికల్ గ్లోబలిజాన్ని అనుసరిస్తోంది అంటూ టెక్ కంపెనీల గ్లోబలిస్ట్ మైండ్ సెట్ను మార్చుకోవాలి అంటూ ఆ కంపెనీలకు హెచ్చరిక జారీ చేశారు. ఏంటి సార్ ట్రంప్ వైఖరి? ట్రంప్కి అర్థం కావాల్సింది ఏంటంటే రాడికల్ గ్లోబలిజం వల్ల జరిగిన పరిణామం కాదు. నిజమే, అమెరికన్ కంపెనీలు చైనాలో వెళ్ళి పెట్టుబడులు పెడుతున్నాయి, అక్కడ ప్రొడక్షన్ చేస్తున్నాయి, భారతదేశానికి చెందిన వారిని ఎంప్లాయ్ చేస్తున్నాయి. దీనివల్ల లోకల్ అమెరికన్లకు ఉద్యోగాలు రావడం లేదు అన్నది ట్రంప్ ఆర్గ్యుమెంట్. కానీ దానికి కారణం రాడికల్ గ్లోబలిజం కాదు, దానికి కారణం ఫైనాన్షియల్ గ్లోబలైజేషన్. ఫైనాన్షియల్ గ్లోబలైజేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి మీకు చాలా సింపుల్ భాషలో అర్థం కావడానికి కాన్సెప్ట్, ఇప్పుడు నాకు ఒక 4 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఒక ఫ్యాక్టరీలో నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నా, వివిధ రకాల వస్తువులు ఉత్పత్తి చేస్తున్నా. దానివల్ల నా 4 ఫ్యాక్టరీలలో ఒక 1000 మందికి ఉద్యోగాలు కూడా దొరుకుతున్నాయి. ఈ 4 ఫ్యాక్టరీల మొత్తం విలువ 100 కోట్లు. ఈ 100 కోట్ల పైన నాకు ఏడాదికి ఒక 5%, 6% ప్రాఫిట్ వస్తుంది, 10% ప్రాఫిట్ వస్తుంది. వన్ ఫైన్ మార్నింగ్ నేనేం ఆలోచిస్తా అంటే, ఇప్పుడు ఈ 100 కోట్లకు నాకు 4 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ 4 ఫ్యాక్టరీలో 1000 మంది పనిచేస్తున్నారు. రోజు నేను ఈ ప్రొడక్షన్ ప్రాసెస్ ప్లాన్ చేయాలి, జాగ్రత్త పడాలి, ఫ్యాక్టరీ నడిపించాలి, ఇంత కష్టపడాలి, 1000 మంది కార్మికులతో కోఆర్డినేట్ చేసుకోవాలి, ఉత్పత్తి నాణ్యత మెయింటైన్ చేయాలి, మార్కెటింగ్ చేయాలి. ఇంత చేస్తే నాకు 100 కోట్ల నా మొత్తం విలువ పైన నాకు 5%, 6%, 10% లాభం వస్తుంది. ఈ 100 కోట్ల విలువైన ఫ్యాక్టరీలన్నీ అమ్మేసి ఈ 100 కోట్లను వడ్డీకి ఇచ్చాను అనుకోండి, లేదు స్టాక్ మార్కెట్లో పెట్టాను అనుకోండి, నాకు ఈ 100 కోట్ల మీద 10% కన్నా 15% లాభం వస్తుంది. అప్పుడు నేను ఏం చేస్తాను, ఈ 100 కోట్ల విలువైన 4 ఫ్యాక్టరీలు అమ్మేసి క్లోజ్ చేసి ఆ 4 ఫ్యాక్టరీల ద్వారా వచ్చిన డబ్బును కాస్త స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడమా, లేదా ఫైనాన్స్ ఎక్కడన్నా పెట్టుబడి పెట్టడమా, నేను వేరే చోట ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేయడమా చేస్తాను. దీనివల్ల ఏమవుతుంది, నాకు గోడంతా పోతుంది, ప్రొడక్షను ఇదంతా ఏమీ ఉండదు, మ్యానుఫ్యాక్చరింగ్ తెల్లారి ఫ్యాక్టరీ నడుపుడు ఇదంతా ఏమి ఉండదు. కానీ ఈ ప్రాసెస్లో 1000 మందికి ఉద్యోగాలు పోతాయి, నాకు మాత్రం ప్రాఫిట్ పెరుగుతుంది. అంతకుముందు నా 100 కోట్ల నెట్వర్త్ పైన 10% ప్రాఫిట్ వచ్చేది, ఇప్పుడు 15%, 20% వస్తుంది. కష్టపడకుండా, నాకు ఏ కష్టము లేదు, హాయిగా స్టాక్ మార్కెట్లో పెట్టి కూర్చున్నాను, లేదంటే ఇంకొకరిని ఇన్వెస్ట్ చేసి కూర్చున్నాను. దీన్ని ఫైనాన్షియల్ గ్లోబలైజేషన్ అంటారు. అమెరికన్ క్యాపిటల్ ఏమైందంటే, ప్రపంచాన్నిలో ఉన్న సర్ప్లస్ను పొందటానికి అమెరికన్ క్యాపిటల్ కాస్త ప్రపంచమంతా తిరుగుతూ పెట్టుబడులు పెట్టాయి. ఇలా మీరు చూడండి, మన స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ఎవరివి, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్లో అత్యధిక మంది అమెరికా నుంచే. సో ఈ మార్కెట్ అంటే అమెరికన్ క్యాపిటల్ లాభాల వేటల్లో అమెరికాలో ఉత్పత్తి చేయడం కన్నా మెక్సికోలో ఉత్పత్తి చేస్తే లాభం, చైనాలో ఉత్పత్తి చేస్తే లాభం, లేదు అసలు ఉత్పత్తి చేయకుండా ఫైనాన్షియల్ అసెట్స్ రూపంలో పెట్టుబడులుగా మార్చుకుంటే లాభం అనుకోవడం వల్ల ఈ పరిణామం జరిగింది. ఈ బేసిక్ ఎకనామిక్స్ ట్రంప్కు తెలియదు. ట్రంప్ ఏమనుకుంటున్నాడంటే, రాడికల్ గ్లోబలిజం వల్ల ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించడానికి, ప్రపంచంలో ఉద్యోగాలు పెంచడానికి, అమెరికా కాకుండా ఇతర దేశాలను అభివృద్ధి చేయడానికి అమెరికన్ కంపెనీలు ప్రపంచమంతా తిరిగాయని భ్రమలో ఉన్నాడు ఆయన. అందుకొరకు రాడికల్ గ్లోబలిజం వల్ల ఇది జరిగిందని. జరిగిన దానికి కారణం రాడికల్ గ్లోబలిజం కాదు, లాభాల వేటలో ఫైనాన్షియల్ గ్లోబలైజేషన్ వల్ల అమెరికన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కాస్త పూర్తిగా దెబ్బతిన్నది. కేవలం ఒక హైటెక్ రంగంలో, సర్వీసెస్ రంగంలో, బిగ్ టెక్నాలజీ రంగంలో, ఇన్నోవేషన్ రంగంలో అమెరికా మిగిలింది. ఇప్పుడు డెట్రాయిట్ నగరాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది, హూజ్ ఫ్యాక్టరీస్ అనేది అమెరికాలో తగ్గిపోతున్నాయి. సో అమెరికాలో ప్రొడక్షన్ తగ్గటానికి కారణము అమెరికన్ క్యాపిటల్ అనుసరించిన రాడికల్ గ్లోబలిజం కాదు, ఫైనాన్షియల్ క్యాపిటల్గా మారడం. అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపిటల్, ప్రొడక్షన్ క్యాపిటల్ కాస్త ఫైనాన్షియల్ క్యాపిటల్గా మారడం మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే, రెండవ కారణాన్ని ఇమిటేటివ్ క్యాపిటలిజం అంటారు, లేదా మిమికింగ్ క్యాపిటలిజం అంటారు. అంటే దీన్నే ఎకనామిక్ థియరీలో
కమాడిటీ ఫెటిషిజం అంటారు. ఎకనామిక్ థియరీలో ఈ కమాడిటీ ఫెటిషిజం ఏం చెప్తుంది అంటే, ఒక ప్రొడక్టు ఒక ప్రొడక్షన్ దశలో ఏం జరుగుతుంది అంటే, ఆ ప్రొడక్టు ఏ సమాజంలో ఉత్పత్తి అయింది, ఆ సామాజిక సంబంధాలు ఏంటి, ఆ ప్రొడక్ట్ను ఉత్పత్తి చేసిన కార్మికులు ఏంటి, వీటి ఎవ్వరికీ సంబంధం లేకుండా ఆ ప్రొడక్ట్ తనదైన బ్రాండ్తో ఒక మ్యాజిక్ అటానమస్గా మారిపోతుంది అని. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు అమెరికా కంపెనీ ఒక టెక్నాలజీనో ఒక ప్రొడక్ట్ను తయారు చేసింది. అది ఆ అమెరికన్ సమాజంలో ఉత్పన్నమైంది. అమెరికన్ ఇన్నోవేషన్తో దీనికి ఏమీ సంబంధం లేదు. ఆ ప్రొడక్ట్ గొప్పది, ఆ ప్రొడక్ట్ తనకు తాను అటానమస్ అనే క్యాపిటలిస్ట్ మైండ్ సెట్ పెరుగుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది అంటే, తన లాభాల కొరకు ఎక్కడికైనా వెళ్తారు. ఉదాహరణకు భారతదేశంలో ఒక కంపెనీ ఒక అందమైన బ్యాగును డిజైన్ చేసింది అనుకుందాం. ఇక్కడ ఉన్న కళాకారులు, ఆర్టిస్టులు, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, వారి శ్రమ, ఇక్కడ చరిత్ర, సంస్కృతి, సామాజిక సంబంధాల వల్ల ఆ బ్యాగ్ డిజైన్ రూపుదిద్దుకుంది. తర్వాత ఏం చేస్తాడు? ఒక్కసారి ఇది రూపుదిద్దుకున్నాక ఈ బ్యాగును ఇండియాలో తయారు చేస్తే లాభం కన్నా థాయిలాండ్లో తయారు చేస్తే చీప్ అవుతుంది, వియత్నాంలో తయారు చేస్తే చీప్ అవుతుంది అనుకున్న పెట్టుబడిదారుడు ఈ బ్యాగు డిజైన్ తనది కనుక, ఆ బ్యాగే తన గొప్పతనం వల్లనే తయారైంది కనుక, బ్రాండ్ తనది కనుక, ఎక్కడ చీప్ అయితే అక్కడ ప్రొడక్షన్ చేస్తాడు. సో అందువల్ల ఎకనామిక్స్లో క్యాపిటలిజం ఎర్లీ స్టేజ్లో ప్రిమిటివ్ అక్యుములేషన్ అంటారు ఎకనామిక్ థియరీలో. అంటే కార్మికులకు ఆ సంపద సృష్టిలో సంబంధం లేకుండా, సంపదను లేకుండా కార్మికుల శ్రమ మాత్రమే ఉపయోగించుకుంటూ వారికి ఏ రకమైన సంపదలో వాటా లేకుండా లాభాలు సంపాదించడం ప్రిమిటివ్ క్యాపిటలిజం. ఇప్పుడు ఏమవుతుంది అంటే, కమాడిటీ ఫెటిషిజం వచ్చి మీకు ఇమిటేటివ్ క్యాపిటలిజం వచ్చి, నాకు వేరేది ఏమీ లేదు, నా కంపెనీ లాభాలు రావాలి. ఇవాళ గూగుల్ బాధ మైక్రోసాఫ్ట్ను దాటాలి, మైక్రోసాఫ్ట్ బాధ గూగుల్ దాటాలి, యాపిల్ బాధ శాంసంగ్ను కొట్టాలి, శాంసంగ్ అని బాధ యాపిల్ను కొట్టాలి. శాంసంగ్కు సౌత్ కొరియాతో సంబంధం లేదు, యాపిల్కి అమెరికాతో సంబంధం లేదు. టెస్లా వాడికి నా కారు BYDతో పోటీ పడాలి. సో ఎక్కడ ప్రొడక్షన్ చేస్తే, చైనాలో BYD తయారు చేస్తే చీప్ ఉంటుంది, టెస్లా అమెరికాలో తయారు చేస్తే కాస్ట్ అవుతుంది. అందువల్ల టెస్లా ప్రొడక్షన్ గణనీయమైన భాగం చైనాకి వెళ్ళింది. అందువల్ల అమెరికన్ క్యాపిటల్ లాభాపేక్ష వల్ల ఇది జరిగింది. అంటే ఎక్కడ చీప్లో ప్రొడక్షన్ కావాలంటే అక్కడ ప్రొడక్షన్ చేస్తాం. ఉదాహరణకు నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. హైదరాబాద్లో నేను ఒక ప్రొడక్ట్ ఉత్పత్తి చేస్తున్నాను, కానీ హైదరాబాద్లో లేబర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల నేను ఏం చేస్తున్నాను, హైదరాబాద్లో హోటళ్ళు చూడండి మీరు, తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారా, ఒరిస్సా, బీహార్ నుంచి లేబర్ తీసుకొస్తున్నారా? చాలామంది ఏమంటారు, తెలంగాణ వాడు పనిచేయడు అని. పని చేయకపోవడం కాదు, బేసిక్ పాయింట్ ఏంటంటే ఎక్కడ లేబర్ చీప్ దొరికితే అక్కడ తెచ్చుకుంటారు. అంటే అర్థం ఏంటి, ఇదే హోటల్ ఒరిస్సాలో పెట్టాలంటే పెడతారు, ఒరిస్సాలో పెట్టరు. హైదరాబాద్లో హోటల్లో కూడా మీకు ఒరిస్సా వాడు, బీహార్ వాళ్ళు ఎందుకుంటారు? దానికి రీజన్ ఒకటే, దట్ ఈస్ ఎ చీప్ లేబర్. అక్కడ మరి తెలుగు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలి. మన హోటల్లో నలుగురు తెలంగాణ బిడ్డలకు ఉపాధి దొరికితే, తెలుగు బిడ్డలకు ఉపాధి దొరికితే లాభం అని ఎందుకు ఆలోచిస్తాడు? ఆ హోటల్ పెట్టిన యజమానికి ఆలోచనల్లా తన హోటల్కు లాభాలు ఎలా రావాలి. బీహార్ వాడు లాభం తెస్తాడు, బీహార్ వాడు తెస్తాడు, ఒరిస్సా లాభం తెస్తాడు, ఒరిస్సాని తెస్తాడు. సో దానికి లాభమే క్రైటీరియాగా ఉంటుంది తప్ప వేరే ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో మీరు చూడండి, థాయిలాండ్ ఫుడ్ అని ఉంటుంది, థాయిలాండ్ ఫుడ్ ఉంటుంది, కానీ ఆదిలాబాద్ ఫుడ్ హోటల్ ఉన్నదా? ఉండదు. ఎందుకు ఉండదు? థాయిలాండ్ ఫుడ్ అమ్మితే లాభం వస్తుంటే థాయిలాండ్ ఫుడ్లే అమ్ముతారు. నేను ఆదిలాబాద్ ఫుడ్ అమ్మి ఆదిలాబాద్ భోజన సంస్కృతిని, ఆహార అలవాట్లను పాపులర్ చేస్తాను వాళ్ళు ఎందుకు అనుకుంటారు? ఏది చేస్తే లాభం వస్తుందో అదే చేస్తాడు. సో అందువల్ల ఇలా తెలుగు రాష్ట్రాల్లో కమ్మటి తెలుగు భోజనం పోయి పంజాబీ డాబాలు రాలేదా? పంజాబీ ఆ డాబాల్లో తయారయ్యే ఫుడ్ జనం ఇష్టపడుతున్నారు, లాభాలు వస్తున్నాయి. కానీ తెలుగు సంస్కృతి, మన బొబ్బట్లు ఎక్కడ పోయాయి, మన ఆవకాయ పచ్చడి ఎక్కడ వేదినడం మడుచుకుంటాడా? మీకు పిజ్జాలు ఇవి వచ్చాక నీ దిబ్బరొట్లు ఎక్కడ పోయాయి? అందువల్ల ఒక ప్రొడక్షన్కు, క్యాపిటల్కు అక్కడి కల్చరు, సామాజిక సంబంధాలు, ఆ సమాజం యొక్కతో ఉన్న ఎమోషనల్ కనెక్ట్ కాస్త లాభము అనే యాంగిల్లో పోతుంది. దీన్నే కమాడిటీ ఫెటిషిజం అంటారు. సో ఈ ఎకనామిక్స్ ఏది అర్థం కాక ట్రంప్ ఏమనుకుంటున్నాడంటే,
అమెరికన్ కంపెనీలు కాస్త ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ప్రపంచంలో ఒక ఆయా దేశాల మీద ప్రేమతో వెళ్తున్నారు, అంటే విశ్వమానవ సౌభ్రాతృత్వంతో వెళ్తున్నారు, ప్రపంచమంతా మనదే అనే ఒక విశాల దృక్పథంతో వెళ్తున్నారని అని భ్రమపడుతున్నాడు. దానివల్ల అమెరికన్ నష్టపోతున్నారు అనుకుంటున్నాడు. కానీ అమెరికా ప్రజలు, అమెరికా సమాజంతో మాకు సంబంధం లేదు, మాకు ఎక్కడ లాభాలు వస్తే అక్కడ ఉత్పత్తి చేస్తాం, ఎక్కడ చౌకగా లేబర్ దొరికితే అక్కడ ఉత్పత్తి చేస్తాం, ఎక్కడ ప్రాఫిటబుల్ ఉంటే అక్కడ ఉత్పత్తి చేస్తామంటూ అమెరికన్ పెట్టుబడి వెళ్ళిపోతుంది. దీన్ని గుర్తించకుండా, క్యాపిటలిజానికి ఉండే క్యారెక్టర్ గుర్తించకుండా రాడికల్ గ్లోబలిజం వల్లనే దెబ్బతింటోంది అనుకుంటే, ఒకసారి క్యాపిటల్కి ఉండే లక్షణం ఏంటి? తనకు కావాల్సింది తన లాభమే. సో అమెరికాలో ప్రొడక్షన్ చేయాలా, వియత్నాంలో చేయాలా, చైనాలో చేయాలా, ఇండియాలో చేయాలని ఎందుకుంటుంది? దాని లాభం రావాలి. లాభం రావాలన్నప్పుడు ఆదిలాబాద్ జొన్న రొట్టె అమ్మితే లాభం వస్తే ఆదిలాబాద్ జొన్న రొట్టె అమ్ముతారు. అమెరికా పిజ్జాలు బర్గర్లు అమ్మితే లాభం వస్తుంటే అమెరికా పిజ్జాలు బర్గాలు అమ్ముతారు. మన ప్రజల జీవన సంస్కృతి ఏమైంది? వందల వేల సంవత్సరాలుగా తెలంగాణ బిడ్డలు జొన్న రొట్టె తింటున్నారు కదా, ఈ జొన్న రొట్టెను పాపులర్ చేయను నా బాధ్యత అని పెట్టుబడి హోటల్ పెట్టేవాడు ఎందుకు అనుకుంటాడండి? హోటల్ పెట్టేవాడికి జొన్న రొట్టెకున్న 100 సంస్కృతి, 1000 సంస్కృతి, తెలంగాణ జానపద నేపథ్యం ఇదంతా ఎందుకండి? నా జొన్న రొట్టె అమ్మితే లాభం అంతే, జొన్న రొట్టె అమ్ముతాడు. మెక్డొనాల్డ్ బర్గర్లు పిజ్జాలు అమ్మితే లాభం అంటే అవే అమ్ముతాడు. ఈ సింపుల్ కాన్సెప్ట్ అర్థం కాక రాడికల్ గ్లోబలిజం ఎక్కడ ఉన్నది? ఇక్కడ ఇలా గ్లోబలిజం ఏమీ లేదు. జొన్న రొట్టెను పక్కకు పెట్టి పిజ్జాలు ఎందుకు అమ్ముతున్నాడు? ఏది లాభం వస్తుందో అమ్ముతాడు. అది సింపుల్ యాజ్ దట్ కదా. సో అక్కడ దేశభక్తి ఎందుకు ఉంటుంది? లాభభక్తి ఒక్కటే ఉంటుంది. ఇది అర్థం చేసుకోక క్యాపిటల్ విల్ నెవర్ హ్యావ్ ప్యాట్రియాటిజం. క్యాపిటల్కి ఉండేది ప్రాఫిటిజం అయి ఉంటుంది. దేశభక్తి ఉండదు, లాభభక్తి ఉంటుంది. లాభభక్తి వల్ల ఏమవుతుందంటే ఎక్కడ లాభం ఉంటే అక్కడికి వెళ్తారు. దేశంతో సంబంధమే లేదు వాళ్ళకు. సో కార్పొరేట్ సిటిజన్ ఇది గ్లోబల్ సిటిజన్. కార్పొరేట్ కంపెనీ ఫుట్ ప్రింట్ అదొక దేశానికి చెందిన కంపెనీ అయినా దాని ఆ డబ్బులకు మనీకి దేశం ఉండదు. మనీ నోస్ ఓన్లీ ద లాంగ్వేజ్ ఆఫ్ ప్రాఫిట్. ఇట్ డజంట్ నో లాంగ్వేజ్ ఆఫ్ ప్యాట్రియాటిజం. ఇది ట్రంప్కి అర్థం కాక మాట్లాడుతున్నాడు. మీకు అమెరికన్ లేబర్ కాస్ట్లీ ఉన్నప్పుడు, అమెరికన్ లేబర్ కాస్ట్ స్కిల్స్ లేనప్పుడు ఏం చేయాలి? ఇవాళ ఇండియన్స్కి ఎందుకు అమెరికన్ కంపెనీలు ఉద్యోగాలు ఇస్తున్నాయి? అమెరికాలో మనంత మ్యాథమెటిక్స్ లేదు, అమెరికాలో మనకున్నంత లాజిక్ లేదు. ఇది నేను చెప్పడం కాదు, ఒబామా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇండియా చైనా పిల్లలతో అమెరికా విద్యార్థులు మ్యాథమెటిక్స్లో పోటీ పడలేకపోతున్నారని. కారణం ఏంటంటే ఇండియా చైనా ఆర్ సివిలైజేషనల్ కంట్రీస్. సివిలైజేషనల్ కంట్రీస్కి ఎప్పుడు కూడా సివిలైజేషనల్ మెమరీస్ ఉంటాయి, సివిలైజేషనల్ ఇంటలెక్చువల్ ట్రెడిషన్ ఉంటుంది. మీరు గమనించండి, మన దేశంలో ఒక అమ్మమ్మలు నానమ్మలు కూడా నోటి మీద లెక్కలేయగలుగుతారు. మీరు మీ అమ్మమ్మ నానమ్మను మన అమ్మల్ని చూడండి, వాళ్ళొక్క 100 ఖర్చులు కూడా నోటి మీద వేయగలుగుతారు. అమెరికాలో ఉన్నవాడు క్యాలిక్యులేటర్లు, కంప్యూటర్లు 1,00,000 తీయాల్సి వస్తుంది. ఇప్పుడు మా అమ్మైనా 10 ఖర్చుల్ని టోటల్ వేసి ఇంత ఖర్చు అయిందని నోటిగా చెప్పగలుగుతుంది. దట్ ఈజ్ ఎ ట్రెడిషన్, దట్ ఈజ్ ఎ సివిలైజేషనల్ మెమరీ. అది సివిలైజేషనల్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఎవరు చెప్పారు? మన అమ్మకు వంట నేర్పిండ్రు ఎవరన్నా? ఎక్కడన్నా షెఫ్లు వచ్చి లేదా హోటల్ మేనేజ్మెంట్ స్కూల్లో చదివిందా? ఇంత కమ్మటి భోజనం మన అమ్మ వండుతుంది. ఆ అమ్మకి ఎవరు నేర్పారు? ఉప్పు కారం ఇట్లా వేయాలి, ఉల్లిగడ్డను గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి అని మా అమ్మకు నేర్పిండ్రా? ఎక్కడికి వచ్చింది? దట్ ఈజ్ సివిలైజేషనల్ ఎక్స్పీరియన్స్. కొన్ని 100,000 సంవత్సరాలుగా వంటలు చేస్తున్నాం భారతదేశంలో. మా అమ్మ చేసింది, మా అమ్మమ్మ చేసింది, మా అమ్మమ్మ చేసింది, మా అమ్మమ్మ కూడా చేసింది. అక్కడ నుంచి వంట వస్తుంది. ఇప్పుడు మా అమ్మమ్మ సర్వపిండి చేసేది, మా అమ్మమ్మ కూడా సర్వపిండి చేసేది, మా అమ్మ కూడా సర్వపిండి వచ్చింది. కానీ వేరే వాళ్ళ సర్వపిండి రమ్మంటే రాదు. ఎందుకు వస్తుంది? ఆ ఎక్స్పీరియన్స్ లేదు కదా. సర్వపిండి చేయడం అనేది ఒకటి లేనప్పుడు అది ఎలా వస్తుంది? సో అది కల్చర్ నుంచి వస్తుంది. ఎందుకంటే ఇవాళ ఒక్క రోజులో వచ్చేది కాదు అది. సో ఇది ఏది అర్థం కాకుండా ట్రంప్కు ఎకనామిక్స్ తెలియదు, ట్రంప్కు నాలెడ్జ్ లేక వచ్చిన సమస్యలు ఇవి. సో యూ షుడ్ అండర్స్టాండ్ హౌ ద క్యాపిటలిజం ఆపరేట్స్. క్యాపిటలిజం యాజ్ ఇట్స్ ఓన్ లాజిక్. ట్రంప్ చెప్పిన లాజిక్ ఉండదు దానికి కావాల్సింది ప్రాఫిట్ కొరకు ఎక్కడ ప్రొడక్షన్ చేస్తే అక్కడికి పోతారు. ఎవరిని పెట్టుకోవాలనుకున్నా వాళ్ళని పెట్టుకుంటారు. మనం ఎందుకు బీహార్ వాళ్ళను ఒరిస్సాలో పెట్టుకుంటున్నాం? బీహార్ మీద ఒరిస్సా మీద ప్రేమతో పెట్టుకుంటున్నారా? అవి వెనుకబడిన ప్రాంతాలు. బీహార్ను డెవలప్ చేయాలి, అక్కడ గౌతమ బుద్ధుడు ఉన్నాడు, ఆడిన గడ్డ. ఒరిస్సాను డెవలప్ చేయాలి, అశోకుడి కళింగ దేశం అది అని చెప్పి ఇక్కడ పెట్టుకున్నారా బీహార్ వాళ్ళను ఒరిస్సా వాళ్ళను?
ఇక్కడ సెక్యూరిటీ కాలంతా బీహార్ వాళ్ళు ఒరిస్సా వాళ్ళు ఉంటారు. ఎందుకు? వాళ్ళైతే భద్రత చాలా బాగా చూడగలుగుతారు. మగధ సామ్రాజ్యానికి చెందిన మౌర్య చంద్రగుప్తుని వంశం అని పెట్టుకుంటానా మనం ఆడ సెక్యూరిటీ దగ్గర, వాడు చీపులు దొరుకుతున్నాడు పెట్టుకుంటున్నారు. ఇంతకన్నా తేడా ఏమైనా ఉందా? ఇది కూడా అంతే. ట్రంప్ అమెరికాకు భారతీయులు ఉద్యోగాలు పెట్టుకునేది భారతీయుల గొప్పతనం గురించి కాదు, భారతదేశానికి ఉన్న చరిత్ర వల్ల కాదు, లాభం వస్తుంది కనుక అమెరికన్ కంపెనీలు పెట్టుకుంటున్నాయి. నేను అందుకే చెప్పింది మీకు ఉదాహరణ. మన అపార్ట్మెంట్ ముందట మన సెక్యూరిటీ గార్డు బీహార్ వాడు ఎందుకు ఉంటాడు? మగధ సామ్రాజ్యం కొరుకుంటలేడు, పాటలీపుత్రం పైన చరిత్రలో గౌరవం ఉండలేడు, మౌర్య చంద్రగుప్తుని వంశం కదా అని ఉండలేడు, వాడు చాలా చీప్లో దొరికింది కనుక బీహార్ వాడు పెట్టుకున్నాం. ఇది కూడా అంతే. ఈ సింపుల్ కామన్ అర్థం చేసుకోకుండా లేకుండా మనకు అలా సంకుచితమైన ధోరణి లేదు. తెలుగు అయినా బీహారీ అయినా మనకు ఒకటే అని ఒక విశాల దృక్పథంతో పెట్టుకుంటున్నామా? విశాలం లేదు, ఏది లేదు, మనకు లాభం కనుక పెట్టుకుంటున్నాం. సింపుల్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. విశాలమైన భారతీయ జాతీయ దృక్పథం, రాష్ట్ర ప్రాంతీయ భావనలు లేకుండా బీహార్ అయినా ఒరిస్సా అయినా యూపీ వాళ్ళ అయినా నేను పెట్టుకుంటాను నా జాతీయ దృక్పథం అని ఎవడన్నా పెట్టుకుంటాడా? లాభం వస్తుంది పెట్టుకుంటున్నాడు. ఎవరు లాభం వస్తే వాడు పెట్టుకుంటాడు. లాభం వస్తే నార్త్ ఈస్ట్లో కూడా పెట్టుకుంటారు. నేను మన అర్బన్ కంపెనీలో బుక్ చేస్తే హెన్ మిన్ లున్ అని వచ్చాడు. ఎవరైనా అంటే హెన్ మిన్ లున్ అంటే మణిపూర్ని ఎందుకు పెట్టుకున్నా? నాకు ఈశాన్య భారతమైనా తెలంగాణ అయినా ఒకటే. తెలంగాణలో క్షరవృత్తిదారునికైనా ఈశాన్య ప్రాంతపు క్షరవృత్తిదారునికైనా ఒకే రకమైన భావన నాకు ఉండదని పెట్టుకున్నాను. నేను అర్బన్ కంపెనీలో పెట్టుకున్నాను. నేను ఎవరిని పెట్టుకోలేను అనుకోండి, నేను బుక్ చేసి వచ్చింది అర్బన్ కంపెనీకి, ఆయన పనిచేస్తున్నాడు, లాభం వస్తుందో పెట్టుకున్నాడు. ఇది అర్థం కాక అందుకే మళ్ళీ చెప్పే ట్రంప్ తెలియాల్సింది పెట్టుబడికి దేశభక్తి ఉండదు, పెట్టుబడికి లాభభక్తి మాత్రమే ఉంటుంది. సరిగ్గా తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే తన వివాదాస్పద వైఖరితో బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకంతో అసంతృప్తితో పార్టీకి దూరమైన రాజాసింగ్ తిరిగి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. తిరిగి రాజాసింగ్ బీజేపీతో రాజీ పడాలని చూస్తూ ఉన్నారా? భారతీయ జనతా పార్టీ ప్రతిస్పందన ఏ రకంగా ఉండవచ్చు? మీ ప్రశ్నలోకి చిన్న కరెక్షన్ ఏంటంటే రామచంద్రరావు కావడం వల్ల అసంతృప్తితో రాజాసింగ్ వెళ్ళాడు అనుకుంటే పొరపాటు. రామచంద్రరావు కాక ఇంకో రాజేందర్ అయితే పోయేవాడు కదా, మీరు ఇంకోరైతే పోయేవారు కదా. అందువల్ల ఎక్కడైనా రాజాసింగ్ అన్నాడా రామచంద్రరావును ప్రెసిడెంట్ చేయడం నేను వ్యతిరేకిస్తున్నా అన్నాడా? ఎక్కడన్నా నేను చూసిన మేరకే అన్నట్టు గుర్తులేదు. రామచంద్రరావును పర్సనల్గా వ్యతిరేకించడం కాదు. మీరు ఈటల రాజేందర్ని చేసినా వెళ్ళేవాడు, డీకే అరుణాని చేసినా వెళ్ళేవారు, రఘునందన్ రావు చేసినా వెళ్ళేవారు, మనోహర్ రెడ్డి చేసినా వెళ్ళేవారు, ఎవరిని చేసినా బండి సంజయ్ చేసినా వెళ్ళిపోయేవారు. ఎందుకు? రాజాసింగ్ వాంటెడ్ టు బికమ్ ప్రెసిడెంట్. సో ఇందులో ఇంకెవరన్నా ఒకరిని చేస్తే వాళ్ళతో మన మంచి సంబంధాలు చెప్పలేం, కానీ అరవింద్ని చేస్తూ ఉండేవాడా? నా చెప్పండి. ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ బికాజ్ ఆఫ్ రామచంద్రరావు. ఎందుకంటే మనం రామచంద్రరావుని బ్లేమ్ చేయడం అనేది మీడియాలో ఒక అలవాటుగా మారింది. ఆయన ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఆయనను ట్రోలింగ్ చేయడం సోషల్ మీడియాలో చూస్తున్నాను. ఆయన ఏదో అసమర్థుడని, బీజేపీ ఆయనను ఇట్లాంటివన్నీ ఎందుకు పెట్టారని ఇలాంటి కహానీలు మీడియాలో సోషల్ మీడియాలో బాగా వస్తున్నాయి కనుక నేను క్లారిఫై ఇవ్వదలుచుకున్నాను. రామచంద్రరావు మీద పర్సనల్ అబ్జెక్షన్ కాదు. రాజాసింగ్ తాను పోటీ చేయదలుచుకున్నాడు. తాను పోటీ చేయాలనుకున్నడం కూడా దాని కొరకు కూడా రాజీనామా చేయలేనా. వాస్తవంగా ఇప్పుడు అధ్యక్ష పదవికి జరిగిన పోటీ వల్ల రాజాసింగ్ మనసు నొచ్చుకున్నాడా? అంతకుముందు మీకు ఉదాహరణలు కూడా చెప్తాను. ఎమ్మెల్సీగా గౌతమ్ రావును అభ్యర్థిగా పెట్టినప్పుడు కూడా ఆయన అబ్జెక్షన్ చెప్పాడు బహిరంగంగా. మరి రామచంద్రరావు లేనే ఫీల్డ్లో అప్పుడు గౌతమ్ రావు ఉన్నాడు కదా, మరి గౌతమ్ రావు ఎమ్మెల్సీ అభ్యర్థితో ఎందుకు వ్యతిరేకించాడు? అది పక్క పడదు. ఇంకా ముందుకు వెళ్దాం. గోల్కొండ జిల్లా, చార్మినార్ జిల్లా అనుకుంటా, లేదా గోల్కొండ జిల్లా, సమ్ డిస్ట్రిక్ట్ పార్టీ జిల్లాలు, అంటే మనకు రాష్ట్రంలో జిల్లాలు, పార్టీ నిర్మాణంలో జిల్లాలు డిఫరెంట్గా ఉంటాయి. సో గోషామహల్ భాగంగా ఉన్న జిల్లా అధ్యక్ష పదవికి ఒక అభ్యర్థిని పెడితే దాన్ని కూడా వ్యతిరేకించారు రాజాసింగ్. అప్పుడు ఎక్కడున్న రామచంద్రరావు అంశమే లేదు కదా. ఎమ్మెల్సీ ఎన్నికప్పుడు రాజాసింగ్ వ్యతిరేకించాడు బహిరంగంగానే పార్టీని. అప్పుడు రామచంద్రరావు ప్రస్తావన లేదు. మీకు అంతకుముందు జిల్లా అధ్యక్షుని ఎంపికలో కూడా ఆయన అభ్యంతరం చెప్పాడు, అప్పుడు రామచంద్రరావు ప్రస్తావన లేదు. ఇది కొత్తగా కాదు, వరుస పెట్టి మీకు అదంతా. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. హైదరాబాద్ లోక్సభ ఎన్నికల సమయంలో మాధవీలతకు సహకరించలేదని ఆమె ఈ మధ్య మాట్లాడారు.
అసలు మాధవీలత చెప్పిన దాని ప్రకారం గోషామాల్లో నా ప్రచారానికి ఆయన రాను కూడా రాలేదు అని. మరి రామచంద్రరావు ఎక్కడ ఉన్నప్పుడు? మీకు ఇన్నిసార్లు చెప్పాను నేను. రామచంద్రరావు పైన అసంతృప్తితో రాజాసింగ్ పార్టీలోకి వెళ్ళలేదు అనటానికి ఉదాహరణ. మాధవీలతతో మరి ఎందుకు ప్రచారం చేయలేదు? ఇది ఇప్పుడు కాదు కదా, 2024లో కదా, మోర్ దెన్ 1 year క్రితం కదా. మరి అప్పుడు రామచంద్రరావు అసలు ఫీల్డ్లో లేడు, ఆయన ప్రెసిడెంట్ అవుతారని ఎవరము అనుకోలేదు కదా, అసలు ఆయన చర్చలోనే లేడు అప్పుడు. సో అందువల్ల ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి? మీకు ఇప్పుడు మూడు ఉదాహరణలు చెప్పాను. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొనలేదు. ఇది మాధవీలత అప్పటి అభ్యర్థి చెప్పిన మాట. జిల్లా అధ్యక్ష పదవిని ఆయన నియామకంలో వ్యతిరేకించాడు. అలాగే మీకు ఎమ్మెల్సీ అభ్యర్థి వ్యతిరేకించాడు. ఇది కూడా కాదు, మీకు ఇంకోటి ఎగ్జాంపుల్, 4వ ఎగ్జాంపుల్ చెప్తాను. 2024 ఎన్నికలకు 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజాసింగ్ తనను శాసనసభాపక్ష నేత చేయలేదని కూడా అబ్జెక్షన్ ఉండే ఆయనకు. అప్పుడెక్కడ రామచంద్రరావు ఉన్నాడు? అసలు అప్పుడు సంబంధం లేదు కదా 2023లో. ఎందుకంటే అప్పుడు రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్. మొదలు రాజాసింగ్ ఒక్కడే ఉండే, తర్వాత రఘునందన్ రావు యాడ్ అయ్యాడు, తర్వాత రాజేందర్ యాడ్ అయ్యాడు. అప్పుడు తనను శాసనసభాపక్ష నేత కూడా చేయలేదు కదా, అప్పుడు కూడా రామచంద్రరావు ఇష్యూ లేదు. ఇది కూడా కాదు, ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే పార్టీ సస్పెండ్ చేసింది. అప్పుడు రాజాసింగ్ సస్పెండ్ చేసిన రామచంద్రరావు పార్టీ అధ్యక్షుడు కాదే, మరి అప్పుడు పార్టీ అధ్యక్షుడు ఎవరు? సో అందువల్ల రాజాసింగ్కు ఇంత హిస్టరీ ఉంది పార్టీతో ఉన్న డిఫరెన్సెస్. అందువల్ల అది రామచంద్రరావును అధ్యక్షుడు చేయడం వల్ల ఇష్యూ కాదు. ఆ మాటకొస్తే పార్టీ అధ్యక్ష పదవికి తనను పోటీ చేయనివ్వలేదు అన్నది కూడా ఇష్యూ కాదు. రెండు ఇష్యూ కాదు. ఎందుకంటే పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే కౌన్సిల్లో మినిమం సభ్యులు ఆయనకు మద్దతు ఇవ్వాలి, ఇవ్వలేదు. ఆయన నామినేషన్ ఫామ్లో కూడా ఆ సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ కౌన్సిల్ మెంబర్లు ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సంతకాలు కూడా చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే అధిష్టానం ఆ స్వేచ్ఛను ఇవ్వకపోవడం వల్ల చేయలేదని నా ఆరోపణ. బట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళే చేయలేదన్నది వాస్తవము. అందువల్ల రాజాసింగ్ యాజ్ ఎ గ్రీవెన్స్ ఇన్ ద పార్టీ విచ్ గోస్ బ్యాక్ టు లాంగ్ టైం. అంటే అది పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నిక అనే అంశం కాస్త టిప్పింగ్ పాయింట్, అది ట్రిగర్, చివరి దశకు అక్కడ వాటర్ వేడి అయి స్టీమ్గా మారిన దశ వచ్చినట్లు క్వాలిటేటివ్ టర్న్ అప్పుడు తీసుకుంది తప్ప ఇది అధ్యక్ష ఎన్నికతో సంబంధం ఉన్న అంశమే కాదు అన్నదానికి నేను దాదాపు ఒక 2023 డిసెంబర్ కన్నా ముందు అంటే 2-3 ఏళ్ళ ఉదాహరణలు మీకు చెప్పాను. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్? రాజాసింగ్ తనకు తానుగా చాలా పెద్ద నాయకుడిని, బీజేపీతో సంబంధం లేకుండా తాను గెలవగలుగుతాను, తనకంటూ ఒక ఐడెంటిటీ ఉందని నమ్ముతాడు. కొంత నిజం అది. ఎందుకంటే కిషన్ రెడ్డి, లక్ష్మణ్లు ఓడిపోయిన సమయంలో కూడా రాజాసింగ్ గెలిచాడు. గోషామల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అగ్రెసివ్ హిందుత్వ బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్లో ఆయనకొక ప్రత్యేక ఐడెంటిటీ ఉంది. ఇది ఉన్నంత మాత్రాన పార్టీతో సంబంధం లేకుండా ఆయన గెలవగలుగుతాడా? చాలామంది చాలా పార్టీలలో అనుకునేది ఏంటంటే వీఆర్ బిగ్గర్ దెన్ ద పార్టీ అనుకుంటారు. సో బీజేపీలో కూడా ఇటీవల కాలంలో వస్తున్న వివాదాలకు కూడా మూలం అదే. అది హుజురాబాద్ నుంచి గోషామహల్ వరకు సమస్య ఎక్కడ వస్తుందంటే హూ ఈజ్ బిగ్గర్, పార్టీ బిగ్గరా, లీడర్ బిగ్గరా? సో పార్టీ బిగ్గరా, లీడర్ బిగ్గరా? ఇప్పుడు ఇటీవల రాజేందర్ ఎపిసోడ్లో కూడా మీరు గమనించండి, బీజేపీ ఎక్కడుంది? హుజురాబాద్లో. అసలు రాజేందర్ వల్ల బీజేపీకి ఎక్కువ లాభం జరిగింది, కానీ బీజేపీ వల్ల రాజేందర్ లాభపడింది తక్కువ. ఈ కంపారిజన్లు వస్తూ సోషల్ మీడియాలో రాజేందర్ అభిమానులు పోస్టులు కూడా పెడుతున్నారు. రాజేందర్ ఇంటి వద్ద షామీర్పేట వద్ద జరిగిన ధర్నాలో లైవ్ ఇచ్చారు కదా, అది రాజేందర్ ఫేస్బుక్ పేజ్, ఆయనదో కాదో తెలియదు కానీ నా ఫేస్బుక్ పేరు ఈటల రాజేందర్ పేరున్న ఫేస్బుక్ పేజ్లో లైవ్ ఇచ్చారు. ఆయన అనుకూల యూట్యూబ్ ఛానల్ లైవ్ ఇచ్చారు. అందులో వాళ్ళు ఓపెన్గా మాట్లాడారు కదా, అసలు బీజేపీ ఎక్కడ, బీజేపీ కన్నా రాజేందర్ మోర్ పవర్ఫుల్ అని. సో హుజూరాబాద్ నుంచి గోషామహల్ వరకు పంచాయతీ ఏంటంటే మేము పార్టీ కన్నా పవర్ఫుల్ అని. ఈ ధోరణి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు పార్టీకి నాయకులకు గ్యాప్ వస్తుంది. ఉత్తరప్రదేశ్లో కళ్యాణ్ సింగ్ ఇలానే అనుకొని బయటికి వెళ్ళి ఏం చేశాడు? కుడ్ ప్రూవ్ టు బి నథింగ్.
మీకు ఉమాభారతి ఇలాగే నేను పార్టీ కన్నా గొప్ప అనుకున్నాడు, బయటికి వెళ్ళాడు, ప్రూవ్ టు బి నథింగ్. మీకు ఇలా చాలామంది ఉన్నారు చరిత్రలో. నేను ఇప్పుడు మీకు 2 ఉదాహరణలు చెప్పాను, కళ్యాణ్ సింగ్ అండ్ ఉమాభారతి. అందువల్ల ఐడియాలజీ అండ్ క్యాడర్ బేస్ పార్టీలో చాలా గొప్ప నాయకులుగా అనుకున్న వారు కూడా బయటికి వచ్చిన తర్వాత దే బికమ్ నథింగ్. ఇది పార్టీ స్ట్రక్చర్, ఐడియాలజీ. రాజా సింగ్ ఇండివిజువల్ పవర్ ఉన్న మాట నిజం, రాజేందర్కి ఇండివిజువల్ ఇమేజ్ ఉన్న మాట నిజం, దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు, ఎవరు కాదనలేరు. కానీ అదే సమయంలో పార్టీ నేను అనే కంపారిజన్ చేసుకుంటే ఆ పార్టీలో వివాదాలకు కేంద్ర బిందువు అవుతారు. నేను పార్టీ ఒకటే, మా 2 కలిస్తేనే సపోర్ట్లు వస్తాయి అనుకున్నంత కాలం ఏ ప్రాబ్లం లేదు. నా వల్లనే సపోర్ట్లు వచ్చి నేను కుడి చేయితో గట్టి కొడితేనే సౌండ్ వచ్చిందని కుడి చేయి అనుకున్నా, కుడి చేయి ఎంత పవర్ఫుల్ ఉన్నా ఏం చేస్తుంది, ఇట్లా ఎడమ దాంతో కొడితేనే వస్తుందని ఎడమ చేయి అనుకున్నా, కుడి ఎడమలు తప్పదు. సో ఇక్కడ జరుగుతున్నది విదరాబాద్ నుంచి గోషామల వరకు జరుగుతున్నది కుడి ఎడమల కలయిక కాదు, కుడి ఎడమలైపోతున్నాయి. పార్టీ అండ్ లీడర్ ఈజ్ నథింగ్ బట్ ఏ కుడి చెయ్యి ఎడమ చెయ్యి కలవడం. ఇది మర్చిపోయి కాదు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇలా అన్నవుతుంది, ఇలా అన్నవుతుంది. ఇప్పుడు జరుగుతున్నది బీజేపీలో అది. సో అందువల్ల ఇక మీరు అడిగిన మరో ముఖ్యమైన క్వశ్చన్, రాజా సింగ్ తిరిగి బీజేపీలోకి వస్తాడా? సూచనలు ఇప్పుడు ఆయన ఇటీవల టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆయన ఇంటర్వ్యూ బేస్గా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఈ మధ్య స్టోరీ వచ్చింది. సో ఆ స్టోరీ చదివిన బీజేపీ నుంచి వస్తున్న క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా కూడా రాజా సింగ్కు ఆయన సన్నిహితులు, బీజేపీలో ఉన్న ఆయనను అభిమానించేవారు, ఆయన దూకుడుతనాన్ని వద్దనుకున్న ఆయన హిందుత్వవాదాన్ని సమర్థించే వాళ్ళు బీజేపీలో చాలామంది ఉన్నారు, రాజా సింగ్ పట్ల అభిమానం ఉన్నవాళ్ళు. సో ఆయన రాజా సింగ్కి ఇస్తున్న సలహా ఏంటంటే, నువ్వు తొందరపడకు, పార్టీకి అనుకూలంగా మాట్లాడు, పార్టీ నిన్ను తీసుకుంటుంది అని. రాజా సింగ్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఆయన బీజేపీలో ఇమడకపోతే ఏ పార్టీలో ఇమడలేడు. ఆయన బీఆర్ఎస్ తీసుకొని నష్టపోలేదు, కాంగ్రెస్ తీసుకొని నష్టపోలేదు. ఎందుకంటే రాజా సింగ్ అంతటి కాంట్రవర్షియల్ లీడర్, అంతటి పోలరైజింగ్ లీడర్. సో అందువల్ల ఆయనకు బీజేపీలు ఉంటేనే లాభం, బీజేపీకి ఆయన ఉంటేనే లాభం. ఆయన వేరే పార్టీలో చేరినా ఆయన నష్టపోతాడు, ఆ పార్టీ నష్టపోతుంది. సో ఆయన ఏ పార్టీలో చేరినా లయబిలిటీ అవుతాడు, ఆయనకు ఆ పార్టీ లయబిలిటీ అవుతుంది. ఆయన బీజేపీలో చేరితే మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుంది. అందువల్ల బీజేపీ రాజా సింగ్ ఉండేటువంటి రిలేషన్షిప్ యొక్క ప్రత్యేకత అది. ఆ పార్టీలో ఉంటేనే పార్టీకి లాభం, ఆయనకు లాభం. ఇది పార్టీ గుర్తిస్తున్నట్లుంది, ఆయన గుర్తిస్తున్నట్లున్నాడు. సో రాజా సింగ్ కూడా అర్థమవుతుంది. అందుకే ఆల్ ఇండియా పార్టీ, నేను నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నాను, నేను బీజేపీలో ఉన్నా లేకపోయినా నేను మోడీ బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్ విధేయుడుగా ఉన్నాను, నేను హిందుత్వ పాలిటిక్స్ విధేయుడుగా ఉన్నాను అని చెప్పడం ద్వారా ఈజ్ ట్రయింగ్ టు సెండ్ ఎ మెసేజ్ టు పార్టీ. జరిగింది పక్కకు పెట్టండి, ఏదో ఎమోషనల్గా నేను అన్నాను అని ఆయన పునరాలోచనలో పడ్డట్టు కనబడుతుంది. పార్టీ కూడా ఇప్పటి వరకు ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయమంటూ ఎక్కడా డిమాండ్ పెట్టలేదు. నాకు గుర్తున్నంత వరకు ఆయన స్పీకర్ ఫార్మాట్లు ఇప్పటికీ రాజీనామా ఇవ్వలేదు. సో అందువల్ల ఆయనను డిస్క్వాలిఫై చేయమని వాస్తవంగా బీజేపీ అడగచ్చు. ఎందుకంటే డిస్క్వాలిఫికేషన్ చేయటానికి పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ, అంటే స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లయినా యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం అనర్హుడు. అందువల్ల రాజా సింగ్ బహిరంగంగానే తాను పార్టీకి రాజీనామా చేశానని చెప్పాడు కనుక ఈ స్టాండ్స్ టు బి డిస్క్వాలిఫైడ్. బీజేపీ వారు ఇవ్వాలి, కానీ బీజేపీ వాళ్ళు ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదంటే దానికి 2 రీజన్స్. ఒక రీజన్ ఏంటంటే, ఇచ్చిన స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవచ్చు. ఎందుకంటే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. మొదలు వారి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పైన ఏ నిర్ణయం తీసుకోకుండా రాజా సింగ్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ నిర్ణయం తీసుకోలేరు. అందువల్ల రాజా సింగ్ను డిస్క్వాలిఫై చేయని బీజేపీ అడిగినా ఆయన కాడు, బీజేపీ కూడా అడగడం ఇష్టం లేదు. ఎందుకంటే రేపు గోషామాల్లో కనుక ఉప ఎన్నిక వస్తే బీజేపీ రాజా సింగ్ల మధ్య గొడవ వల్ల ఎంఐఎం గెలిచే అవకాశం ఉంటుంది. బీజేపీ రాజా సింగ్ల మధ్య గొడవ వల్ల ఎంఐఎంఓ లేదా ఎంఐఎం ప్రత్యక్ష పరోక్ష మద్దతులతో కాంగ్రెస్తో బీఆర్ఎస్తో గెలిస్తే అటు బీజేపీకి నష్టం, రాజా సింగ్ నష్టం. అందుకే ఈ మధ్య రాజా సింగ్ ఎమ్మెల్యే సభ్యత్వం పోతుందని, గోషామాలు ఉప ఎన్నిక వస్తుందని భావించి మాధవిలత ప్రకటనలు చేశాను. ఏమని, నేనే క్యాండిడేట్ను,
పార్టీ కనుక ఛాన్స్ ఇస్తే నేను పోటీ చేస్తాను, అసలు ఈ రాజా సింగ్ ఎవరు, పార్టీ కన్నా గొప్పవాడా, నా క్యాంపెయిన్లో రాజా సింగ్ కలిసి రాలే అని ఆమె టక్ 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 పేల్చిపడేసింది. నేషనల్ మీడియా కూడా ఇంటర్వ్యూలు ఇచ్చింది ఆమె, ఎందుకంటే మాధవీలత ఇది గుడ్ స్పీకర్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సో నేషనల్ మీడియా స్పీకర్ ఇస్తే ఆమెకు పార్టీ నాయకత్వం మందలించింది. బహిరంగంగా పార్టీ నాయకత్వం ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చిన ఆ పేరు చెప్పకుండా ఏమని ఇచ్చారంటే, ఎవరు ఉప ఎన్నికల్లో తామే అభ్యర్థులని చెప్పుకోవద్దు, ఎవరు అభ్యర్థులనే ప్రస్తావన చేయకూడదు, అది మా జూబ్లీ హిల్స్ అయినా లేదైనా దేనిపైన జాతీయ నాయకత్వము అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుంది అని మాధవీలత పేరు చెప్పకుండా స్టేట్మెంట్ ఇచ్చారు. అది అందరికీ తెలుసు మాధవీలతను ఉద్దేశించింది అని. నాకున్న సమాచారం ప్రకారం నిర్దిష్టంగా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు పిలిచి మందలించాడని. ఆమె కనుక సారీ చెప్పుండకపోతే ఆమె పైన షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చేవారు. అక్కడ దాకా వెళ్ళింది వ్యవహారం. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, బీజేపీ కూడా రాజా సింగ్ను వదులుకోదు, రాజా సింగ్కు బీజేపీ తప్ప మరో పార్టీ లేదు. అందువల్ల ఒక 5 నెలలు 6 నెలలు విరామం తర్వాత మళ్ళీ పార్టీలో ఆయన చేరుతాడు, వీళ్ళు కలుపుకుంటారు. సో అందులో మీకు ఆశ్చర్యపడాల్సింది ఏమీ ఉండదు. సార్, ఒక ఐసీఎంఆర్ నివేదికకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం సార్ ఇది. చాలామంది మ్యారేజ్ అయిన తర్వాత కలిసి తింటూ బరువెక్కిపోతూ ఉన్నారు అంటూ ఐసీఎంఆర్ ఒక నివేదికలో ఆసక్తికర విషయాల్ని రిపోర్ట్ చేసింది. ప్రతి 4 జంటల్లో ఒకరిలో స్థూలకాయం, పెళ్ళయ్యాక ఆహారపు అలవాట్లలో మార్పే కారణం, ఒకరి ఇష్టాలు మరొకరు స్వీకరిస్తూ భోజనాలు అంటూ. అంటే చాలామంది ఒబిసిటీతో బాధపడుతూ ఉన్నారు కదా సార్, కానీ పెళ్ళయిన తర్వాత ఈ ఆహార మార్పుల కారణంగా అది ఇంకా ఎక్కువ అవుతుంది అనేది ఐసీఎంఆర్ నివేదిక. అంటే పెళ్ళయ్యాక లావెక్కుతున్నారని దానికి మనకు డేటా కన్నా కూడా జనరల్ అబ్జర్వేషన్లో కూడా కనబడుతూ ఉంటుంది. సో వెంటనే మొదటిసారి అత్తగారింటికి పోయి వచ్చినాక వెంటనే బిడ్డను చూసిన ప్రతి ఒక్కరూ దగ్గరికి తీసుకొని బాగా లావెక్కావే అంటారు. వీక్ అయ్యారు, బక్కగయ్యారంటే అర్థం అత్తగారింట్లో కష్టం వచ్చినట్టే. ఏందే అత్త మాసరి చూసుకుంటారా, మీ ఆయన హింసిస్తాడా అని మొదలు పెడతారు. సో అందువల్ల డేటా డ్రివెన్, అది ఇప్పుడు మీరు చెప్పిందేమో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా ఆధారంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ చెప్తున్నటువంటి స్టడీ. కానీ మన జనరల్ అబ్జర్వేషన్లో కూడా మీకు పెళ్ళయ్యాక బరువు ఎక్కడం అనేది చూస్తూ ఉంటాం మనం. దెర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్ ఫర్ దాట్. ఇప్పుడు వీళ్ళ ఐసీఎంఆర్ స్టడీ ఏంటంటే, పెళ్ళైన మొదట్లో హనీమూన్ పీరియడ్ ఉంటుంది కదా, ఇప్పుడు పెళ్ళి అయిన కొంతకాలం, అది 1 ఏడాది, 2 ఏళ్ళ, 6 నెలల, 5 ఏళ్ళ అనేది వ్యక్తుల బట్టి ఉంటుంది. కానీ కొంత పీరియడ్ మాత్రం ప్రేమ బాధ్యత దంపతుల మధ్య 2 ఉంటాయి. ప్రేమ బాధ్యత ఇనీషియల్ స్టేజ్లో బాధ్యత పైన ప్రేమ డామినేట్ చేస్తుంది. సో ఇనీషియల్ టైంలో ప్రేమ డామినేట్ చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు నేను ఐఎమ్ డయాబెటిక్, నేను స్వీట్ తింటా అంటే మా మేడం నన్ను 4 దులిపి, నీకేం పని లేదా అన్నాడు, ఇక్కడికి వెళ్ళి స్వీట్ కనబడితే తింటా అంటూ 4 అని పొరపాటున కూడా నేను రిక్వెస్ట్ చేసిన, ప్లీజ్ అన్నా కూడా నీకు ఇచ్చే ప్రసక్తి లేదు, ఇప్పటికే తింటాను, మొన్న కూడా తిన్నావు అని కోప్పడుతుంది. అదే పెళ్ళైన 2 ఏళ్ళకైతే కోప్పడదు, ఎందుకంటే అలాగా స్వీట్ తింటారండి అని కావాలంటే స్వీట్ తెచ్చి కూడా ఇస్తారు. అంటే ఎర్లీ స్టేజ్లో ప్రేమ డామినేట్ చేస్తుంది బాధ్యత కన్నా. దానివల్ల ఆరోగ్యవంతమైన ఆహారం కన్నా ఇష్టమైన ఆహారం పైన ఎక్కువ ఆసక్తి ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెళ్ళయ్యాక భర్తను ఇంప్రెస్ చేసే, భర్తకు నచ్చిన ఆహారం చేయాలని ఒక భార్య ఆలోచిస్తుంది. నా భార్యకు నచ్చిన భోజనం పెట్టించాలి అని భర్త కూడా తనకు చేయరాకపోతే, ఈ మధ్య కాలంలో భర్తలు కూడా చేస్తున్నారు. ఒకప్పట్లాగా భార్య చేయాలని రూల్ ఏం లేదు, భర్తలు చేయడం అన్నా చేస్తుంటారు. ఓహో నీ కదా నాకు చికెన్ బిర్యానీ చేస్తే నేను చాలా బాగా చేస్తాను చికెన్ బిర్యానీ, కావాలంటే చూడు, అసలు పెళ్ళి కాకముందు నేను చికెన్ బిర్యానీ చేస్తే మా ఫ్రెండ్స్ అంతా మామూలు కాదు, అందరు జమ అయ్యేవాళ్ళు. అంటే అలాగా అండి, ఇలా అయితే మీ చికెన్ బిర్యానీ తింటాము అని భార్య. సో ఇలా భర్తలు తమ నలభీమ పాక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. లేదంటే ఇంకో పెళ్ళి కాకముందు తాను ఏ హోటళ్లలో భోజనం చేశాడో, ఎక్కడెక్కడ ఏ రెస్టారెంట్లో బాగా భోజనం ఉందో అదంతా పెళ్ళయ్యాక తన భార్యకు కూడా తినిపించి తన ప్రేమను చాటాలని కూడా భర్తలు చూస్తూ ఉంటారు. సో అందువల్ల వీటితో పాటు 4 ఇళ్లకు కూడా నూతన దంపతులు వెళ్తూ ఉంటారు. ఇటువైపు బంధువులు, అటువైపు బంధువులు, ఇటువైపు స్నేహితులు, అటువైపు స్నేహితులు, ఒక పీరియడ్ ఉంటుంది వెళ్తూ ఉంటారు.
వెళ్ళిన ప్రతి చోటల్లా పుష్టిగా భోజనం చేస్తూనే ఉంటారు. సో ఈ సోషలైజేషన్ ఉంటుంది, పోస్ట్ మ్యారిటల్ సోషలైజేషన్ అంటాం. పోస్ట్ మ్యారిటల్ సోషలైజేషన్ వల్ల కూడా ఆటోమేటిక్గా భోజనం అవుతుంది. ఇప్పుడు కొత్తగా వధూవరులు వచ్చారనుకోండి, సో వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చారా తల్లి అని చెప్పి సంతోషంగా 4 వంటలు చేసి పెడతారు కదా. రాక వచ్చింది అని మా చెల్లె కూతురు పెళ్ళైనాక వచ్చింది భర్తను తీసుకొని, వచ్చాక మా మిసెస్ ఆడబిడ్డ కూతురు వచ్చింది, తల్లి నీకు ఏది నీకు ఇష్టమైంది, మీ ఆయనకి ఇష్టం ఏంటి అని 4 అడిగి ఇంకో 4 కలిపి వంట భోజనం పెడితే లావెక్కపోతే ఏమవుతారు. సో అందువల్ల ఈ పోస్ట్ మ్యారిటల్ సోషలైజేషన్ వల్ల కూడా కొన్ని రోజుల పాటు ఫ్రెండ్స్ ఇళ్ళల్లో, రిలేటివ్ ఇళ్ళల్లో డిన్నర్లు, పార్టీలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఫంక్షన్స్. తర్వాత ప్రతి ఫంక్షన్ ఇటువైపైనా అటువైపైనా ఏ పెళ్ళిళ్ళైనా వెళ్తూ ఉంటాం, చిన్న ఫంక్షన్లు కూడా వెళ్తుంటాం. ఎందుకంటే ఆ బంధువులంతా కలుస్తారు, ఆ సోషలైజేషన్ అవుతారు, పరిచయాలు అవుతాయని. సో ఈ ప్రాసెస్ అంటే ఇండియన్ ఫ్యామిలీ సెట్టింగ్లో, ఇండియన్ కల్చర్లో మ్యారేజ్ ఈజ్ ఎ గ్రేట్ సోషల్ మొబిలైజర్. మ్యారేజ్ ఏంటంటే అప్పటి వరకు పరిచయం లేని 2 కుటుంబాలను ఏకం చేస్తుంది. సో ఆ కుటుంబాలలో ఉండే భోజన అలవాట్లు కూడా ఉంటుంది. ఇప్పుడు మా చెల్లెల కూతురు మొన్న వచ్చారు ఇంటికి, అయితే మామయ్య నేను రాయలసీమ రసం చాలా బాగా చేస్తాను మామయ్య అన్నది. ఇది ఆదిలాబాద్, ప్యూర్ ఆదిలాబాద్ బిడ్డ. రాయలసీమ రసం ఎందుకు చేస్తానంటే తిరుపతి కోడలైంది. రాయలసీమ కోడలైనాక రాయలసీమ రసం చూపెట్టుకోవాలన్న కోరిక ఉంటుంది కదా, అది అత్తగారింటికి పోయి వచ్చింది, అమెరికాలో ఉంటుంది. సో అక్కడ అమెరికాలో భర్త నేర్పాడు, బహుశా తిరుపతిలో అత్తమ్మ కూడా నేర్పుంటుంది. సో ఆ రాయలసీమ రసం చాలా బాగా చేసింది. సో అందువల్ల తాను అత్తగారింటి దగ్గర నేర్చుకున్నది ప్రదర్శించాలన్న కోరిక కూడా ఉంటుంది. నేర్చుకున్నది చూపెట్టాలన్నది మామయ్యకి చూపెట్టాలి, తినిపించాలి అత్తమ్మకని ఉంటుంది. సో ఇలా హ్యూమన్ రిలేషన్స్, మ్యారేజ్ చుట్టూ ఉండే ఒక గొప్ప భావోద్వేగ బంధం. మీరు ఐసీఎంఆర్ స్టడీలో అది కూడా చెప్పారు, భావోద్వేగం గురించి కూడా. సో ఈ సోషల్, ఎమోషనల్, కల్చరల్ మొజాయిక్ అసోసియేటెడ్ విత్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఇండియాలో ఎక్కువ. సో అందువల్ల మన సమాజంకున్న స్వభావం రీత్యా లావెక్కడానికి అనేక అవకాశాలు ఉంటాయి. అప్పటికప్పుడు పెళ్ళైన తెల్లారి నుంచే న్యూట్రిషన్ ఏంటి, క్యాలరీస్ ఏంటి, నువ్వు ఇలా 500 క్యాలరీల కన్నా 10 క్యాలరీలు పెరిగాయా, ఏ క్యాలరీలు పెరిగింది తగ్గిస్తే బాగుంటుందని చూడరు. సో పెళ్ళైన కొన్ని రోజుల వరకు ఎగ్జంప్షన్ పీరియడ్ నడుస్తుంది. సో అది కూలింగ్ పీరియడ్. ఆ ఎగ్జంప్షన్ పీరియడ్లో ఎవరు అడగరు నువ్వేం తింటున్నావు, ఇవి తగ్గించుకో అని కూడా ఎవరు చెప్పరు. 5 ఏళ్ళ తర్వాత ఇక మొదలవుతుంది, ఇక తగ్గించుకోండి, బరువు తగ్గండి, రేపు పిల్లలు పుడితే ఇంకా ఎక్కువ బరువు ఎక్కుతారు, ఈ లోపల బరువు తగ్గాలని ఆడవాళ్ళు చెప్తుంటారు. మగవాళ్ళకు భార్యలు చెప్తుంటారు, ఏందది అడవులో పెంచావు, వెళ్ళి జిమ్ చేయి, లేకపోతే షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది అని భార్య చెప్తూ ఉంటుంది. ఆ పీరియడ్ టైం పడుతుంది కదా, కొంతకాలం నడుస్తుంది. సో అందువల్ల మొదలే మన ఆహార అలవాట్లలో హై షుగర్ కంటెంటు, హై సాల్ట్ కంటెంటు, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ పెరిగాయి. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది భారతదేశంలో ఒక పెద్ద హెల్త్ ఎపిడమిక్. లైఫ్ స్టైల్ డిసీజెస్ అందుకే పెరుగుతున్నాయి, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ పెరుగుతున్నాయి. ఒకప్పుడు కమ్యూనికేబుల్ డిసీజెస్ సమస్యగా ఉండే, ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేది పెద్ద సంఖ్యలో పెరుగుతుంది. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ పెరిగినట్టుగా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ పెరుగుతున్నాయి. కారణం ఏంటంటే మనం తినే ఆహార అలవాట్లలో వచ్చిన ఒక సబ్స్టాన్షియల్ చేంజ్. దీనికి పెళ్ళి అనేది అదనపు యాంగిల్గా ఆడవు. థ్యాంక్ యూ సో మచ్.